చూస్తున్న టాపిక్ వచ్చేసి లైన్ యూనిట్కి నేను యాక్చువల్గా దీనికి వచ్చేసి దాన్ని ఏమంటారు నార్మల్ యూనిట్ డయాఫ్రామ్ లైన్ యూనిట్ చేసేలాగా ముందు ఒక వీడియో చేస్తాను, అది చూడండి, దీనికి తీస్తాను. ఇప్పుడు వచ్చేసి లైన్ యూనిట్ ట్రాన్స్ఫార్మర్ ఏ విధంగా ఫిక్స్ చేయాలని చెప్పేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ అంటారు, ఇది వచ్చేసి 4016. సో ఇది ప్రైమరీ సెకండరీ ఏదని చెప్పేసి మీకు తెలియదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సెకండరీ అనమాట, ఇది యూనిట్కి వెళ్తుంది 16 Ohms యూనిట్కి వెళ్తుంది అనమాట. ఇది వచ్చేసి ఏమో 100 volts లైన్కి వెళ్తుంది. 100 volts లైన్లో ఇది వచ్చేసి వైట్ కామన్ అనమాట. కామన్ అంటే 100 volts లైన్లో కామన్ అంటాం కదా, ఆ కామన్కి వెళ్ళాలి. ఇది వచ్చేసి 100 voltsకి ఇవ్వాలి. ఇది కాన్సెప్ట్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి మనం అనుకున్న ప్రకారం ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఇక్కడ ఫిట్ చేసిన తర్వాత ఇది సెకండరీ కదా, ఇది సెకండరీ అంటే మనం దీనిలో ప్లస్ ఓకే, ఇది సెకండరీ తర్వాత బిగించేటప్పుడు చూపిస్తాం. ఇది ప్రైమరీ. సో ఈ ప్రైమరీ వైర్లు మనకు అవసరం లేదు, అన్ని వైర్లు ఓకే, ఈ పక్కన పడిస్తున్నాను. సో మనకి ఇది వచ్చేసి ప్రైమరీలో కామన్. ప్రైమరీలో కామన్ అంటే సో మీకు ఓకే, ఇది ప్రైమరీ. ప్రైమరీలో కామన్ అంటే దీనికి ఇచ్చేసి ప్రాబ్లం లేదు. ఓకే సరే, దీనికి ఇచ్చారు కాబట్టి మనం దీన్ని కామన్ చేసుకోవాలి. ఓకే, దీన్ని కామన్ చేసుకోవాలి. బ్లాక్ వైర్ దీనికి టేప్ వేసేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 100 volts లైన్. ఈ 100 volts లైన్ అంటే మన స్విచ్ నుంచి వస్తుంది అన్నమాట. ఓకే, సో దీన్ని మనం ఇక్కడ స్విచ్కి వచ్చే వైర్ నుంచి ఇస్తున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దీనికి కూడా మనం టేప్ వేసుకున్నాం. ప్రైమరీ కనెక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మనం సెకండరీ కనెక్షన్స్ ఇస్తున్నాం. సెకండరీ కనెక్షన్స్లోని ఇది వచ్చేసి మనం ఏమంటారు కొన్ని, ఇది మెయిన్ లైన్. మెయిన్ లైన్ అయినప్పుడు మనం ఏం చేసాం ఇందాక, ఇది ప్లస్ అనుకున్నాం కదా, ఈ టెర్మినల్కి ఇస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ టెర్మినల్కి ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది కామన్ టెర్మినల్, ఇది కామన్ టెర్మినల్. కనెక్షన్ అయిపోయింది ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. నేను ఏం చేస్తున్నానంటే 100 volts లైన్ ఇస్తున్నాను. 12 volts లైన్ ఏదైతే ఉందో డీసీ టెర్మినల్ నుంచి ఇస్తుంది. జస్ట్ ఆఫ్ చేస్తే ఏం కాదు, వస్తుంది, చూద్దాం. ఓకే, ఇప్పుడు జస్ట్ వచ్చింది కదా, మళ్ళీ రాదు, ఎందుకంటే ఛార్జ్ అయిపోయింది డీసీ కాదు. ఇప్పుడు ఆగిపోతుంది. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ రాదు ఇంకా, ఎందుకంటే కెపాసిటీ సిరీస్లో ఉంది కాబట్టి మళ్ళీ రాదు. ఇప్పుడు మళ్ళీ వస్తుంది చూడండి, ఇలాగ అవుతుంది. ఓకే, ఇప్పుడు 12 volts లైన్ కాబట్టి తక్కువేమవుతుంది, మనం దగ్గర నుంచి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే చూడండి, ఇది అయిపోయింది. సో నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే దీనికి ఒక నట్టు బోల్ట్ వేసుకుని బిగించుకోవాలి. ఈ ట్రాన్స్ఫార్మర్కి ఒక నట్టు బోల్ట్ వేసుకుని బిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మర్ బిగించడం అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీనికి టేప్ వేసేసుకోవాలి. అలాగే నెగిటివ్ టెర్మినల్ కూడా టేప్ వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఏమైంది, ఈ వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్ని ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి నేర్చుకున్నట్లే దీని గురించి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాము,
ఈ వైర్ని దీనిలో వేసేస్తాం. దీనిలో వేసేసి బిగించేయడమే. సో ఇప్పుడు మోగుతుందో లేదో చూద్దాం. సో మనం 12 volts లైన్ అనుకున్నాం కదా, ఇది తక్కువగానే మోగుతుంది యాజ్ పర్ నామ్స్. ఓకే, వచ్చింది కదా, మళ్ళీ రాదు ఇంకా. మళ్ళీ ఇప్పుడు చూడండి వస్తుంది. సో మనం సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫార్మర్ మార్చు నేర్చుకున్నాము. ఓకే, ఇది నేను వచ్చిన కోసం చెప్పట్లేదు, రాని వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. సో నేను రవి, కేఎన్బి సిస్టమ్స్ అండ్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.